గౌడ పవన్ కుమార్, యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఇవాళ పీపీపీ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకొచ్చారు. దానికి నిరసనగా వీళ్ళు కోటి సంతకాల సేకరణ అన్నదా తీసుకొచ్చారు. అంటే ఎవరికి వాళ్ళు ఆళ్ళ పార్టీ గొప్ప అండి, ఆళ్ళ పార్టీ గొప్ప, ఏళ్ళ పార్టీ గొప్ప అండి, ఏళ్ళ పార్టీ గొప్ప. వాస్తవంగా చెప్పాలంటే 17 మెడికల్ కాలేజీలకి మా అయితే కనుక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని చంద్రబాబు నాయుడు గారు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతిలో అద్భుతమైన రాజధానులు కడతానని, సింగపూర్ను తలపించే విధంగా రాజధానులు కడతానని ప్రకంబాలు పండుతున్నాడు తప్ప. ఎందుకనంటే ఇప్పుడు గత గవర్నమెంట్లో కొన్ని మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతున్నాయి. ఆ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవ్వడం వల్ల ఎట్ ఎన్ టైం అంటే ఒక్కో మెడికల్ కాలేజీకి 300 పడకల హాస్పిటల్ కూడా అందుట్లోనే ఉంటుంది. సో మనకేమైపోద్దంటే ఒక నియోజకవర్గ స్థాయి నుంచి ఒక జిల్లా స్థాయికి అక్కడ మనకి ట్రీట్మెంట్ అన్నది దొరికిద్ది. అవి ఎన్నైతే కట్టారో అన్ని కాలేజీల్లోనూ అది దొరుకుతూనే ఉంటుంది. 5,000 కోట్లు ఖర్చు పెట్టలేని చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలకి ఇవాళ ఏదో ప్రపంచం తలకిందలు తలదన్నే విధంగా రాజధాని అంటున్నారు. గతంలో ల్యాండ్ పూలింగ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, అమరావతిలో రాజధాని కట్టేస్తానని. అక్కడ 59,000 ఎకరాలు పైచిలుకు తీసుకున్నారు. వాళ్ళకి అలాట్మెంట్ చేసిన చాట ఇంతవరకు వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వలేదు. తర్వాత కోతవేడు దూరంలోనే 30 కిలోమీటర్ల దూరంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంటే అమరావతిలో కూడా ఒక ఎయిర్పోర్ట్ కడతానని చెప్పి మళ్ళీ అక్కడ ప్రజలను మోసం చేయటం. అంటే ఇది ఎలా ఉందంటే గతంలో ఆళ్ళు మోసం చేశారు, గతంలో ఆళ్ళ పాలన బాగోలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన నవరత్నాలు పెడితే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టి సూపర్ 6 అనే పేరుతో అంటే మళ్ళీ ల్యాండ్లు ఏ విధంగా దోచుకొని ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా దాచిపెట్టాలన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విషయం ఇది. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు చేస్తానని చెప్పి అన్నారు. రాజధాని కూడా ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే వాళ్ళే కడతారు కదా. సింగపూర్ తలదనే విధంగా మీరు ఎందుకు కట్టడం? మీరు కట్టాల్సినంత అవసరం లేదు కదా. సో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదన్నారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేస్తాం అన్నారు. ఇవాళ్ళకి ఒక్క పెన్షన్ విషయంలో తప్ప మిగిలిన ఏ విషయంలోనూ మీరు న్యాయం చేసింది లేదు. నిరుద్యోగ భృతి ఈ రోజుకి ఇవ్వలేదు. తర్వాత 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి నెలకి 1,500 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నారు, అది ఇవ్వలేదు. ఇంకా రెండవది ఏంటంటే నారా లోకేష్ గారు పాదయాత్ర టైంలో సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇవాళ్ళకి 2వ సంవత్సరం వచ్చేసింది, అంటే 40 లక్షల ఉద్యోగాలు వీళ్ళు బాకీ ఉన్నారు. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అన్నదే ఏమన్నా వీళ్ళు తీసుకొచ్చిన కంపెనీలని అయ్యని ఏ కంపెనీలు తీసుకొచ్చాం మేము, ప్రగతి పదంలో ఆంధ్ర పరిగెత్తుతుంది అది ఇదని చెప్తున్నారు తప్ప అదంతా శూన్యం తప్ప. వీళ్ళు ఈ 2 ప్రాంతీయ పార్టీలు వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసమే పోటాపోటీగా ఎన్ని చేయటం, వాళ్ళ అధికారంలో ఉండగా అది చేసాం ఇది చేసామని అంటాం, వీళ్ళు కోటి సంతకాలు పెడతాం. ఇదేంటంటే వీళ్ళు ప్రజల్లో మేము ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప ప్రజలకి మేలు చేసే పార్టీలు అయితే మాత్రం కాదు.